హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారం చేస్తున్న చాలామంది వాళ్ళ వెంచర్లను ప్రమోట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ రోడ్ వస్తుంది, ఇక్కడ ఈ రోడ్ వస్తుంది, ఇక్కడ రేడియల్ రోడ్ వస్తుంది, లేకపోతే ఈ రూట్లో నేషనల్ హైవేను 6 లైన్లు, 8 లైన్లు, 12 లైన్లు చేస్తున్నారని చెప్తూ వస్తున్నారు. నిజానికి అసలు గవర్నమెంట్ దగ్గర ఎట్లాంటి ప్లాన్ ఉంది చాలామందికి తెలియదు. కానీ వాళ్ళ వెంచర్లను ప్రమోట్ చేసుకోవడానికి ఏదో రకంగా ఇక్కడ 100 ఫీట్ల రోడ్ వస్తుంది, ఇక్కడ 200 ఫీట్ రోడ్ వస్తుంది, ఇక్కడ 300 ఫీట్ రోడ్ వస్తుందని చెప్తూ ఉన్నారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది అబద్ధాలు చెప్పినా నమ్మేవారు ఉంటారు, కొంతమంది నిజాలు చెప్పినా నమ్మని వారు ఉంటారు. ఇలాంటి వారందరి కోసం ఒక ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో గవర్నమెంట్ దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్కు సంబంధించి లేటెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు పెట్టిన ఒక ప్లాన్కు సంబంధించిన డీటెయిల్స్. ఓవరాల్గా హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు కొత్తగా రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రింగ్ రోడ్డుకు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ చేస్తూ ఓవరాల్గా 3 ఫేసుల్లో 60 రేడియల్ రోడ్లను తీసుకురావడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఫేజ్ 1లో 16 రేడియల్ రోడ్లు తీసుకురాబోతుంది. కాకపోతే ఆ 16 అన్ని కొత్త రోడ్లు కావు. కొన్ని ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవేస్ 9 హైదరాబాద్ను కనెక్ట్ చేస్తున్నవి జాతీయ రహదారులు. అదే రకంగా 2 స్టేట్ హైవేలు, ఒకటి కరీంనగర్, ఒకటి నాగార్జున సాగర్. ఈ రెండింటితో పాటు అంటే ఓవరాల్గా 11 అయ్యాయి. దీంతో పాటు కొత్తగా 5 రేడియల్ రోడ్లు కలిపి ఫస్ట్ ఫేజ్లో 16 రేడియల్ రోడ్లను ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో అదే రకంగా మరో 16 రేడియల్ రోడ్లను ప్లాన్ చేస్తుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో కలిపి మొత్తం 32 రేడియల్ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్ను, రీజనల్ రింగ్ రోడ్ను కలిపి నిర్మించే రకంగా ప్లాన్ చేస్తుంది. దాంతోపాటు 3వ ఫేజ్లో ఈ రేడియల్ రోడ్లతో పాటు వీటన్నింటినీ ఇంటర్లింక్ చేయడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్లకు మళ్ళీ కనెక్ట్ చేస్తూ ఇంకా లింక్ రోడ్లను కూడా ప్లాన్ చేస్తుంది. అవి మొత్తం 28 ఉంటాయి. అంటే ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్లో 16 రేడియల్ రోడ్లు, సెకండ్ ఫేజ్లో 16 రేడియల్ రోడ్లు, థర్డ్ ఫేజ్లో 28 కలిపి ఓవరాల్గా 60 రేడియల్ రోడ్లను ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ను కనెక్ట్ చేస్తూ పూర్తి స్థాయిలో ఒక రవాణా పెరిగే రకంగా, అదే రకంగా నివాస ప్రాంతాలు కావచ్చు, అదే రకంగా ఆ ప్రాంతంలో ఇవ్వబోతున్న ఐటీ సంస్థలు, మిగిలిన ఈ ఉద్యోగాలను కల్పన కోసం ఏర్పాటు చేయబోతున్న సంస్థలకు కేటాయించబోతున్న స్థలాలను కనెక్ట్ చేస్తూ ఈ రేడియల్ రోడ్లను ప్లాన్ చేస్తుంది. ఒకసారి నా దగ్గర మ్యాప్ ఉంది, సమగ్రమైన మ్యాప్. ఆ మ్యాప్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూస్తూ ఉండండి. ఇది ఓవరాల్గా రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్కు కనెక్ట్ చేస్తూ కొత్తగా రోడ్లను ప్రతిపాదిస్తూ రూపొందించిన మ్యాప్. కన్సాలిడేటెడ్ రేడియల్ రోడ్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓవరాల్గా నేను ఇందాక చెప్పాను 60 రోడ్లు ప్లాన్ చేస్తున్నారు. వీటి అన్నింటి లెంత్ కనుక కనెక్ట్ చేస్తే మొత్తం 1712 కిలోమీటర్ల చొప్పున ప్లాన్ చేస్తుంది. నిజానికి సింగపూర్ సిటీ కంటే మన హెచ్ఎండిఏ పరిధి దాదాపు 10 రెట్లు ఎక్కువ. సింగపూర్ కంట్రీ కేవలం 72 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. బట్ హెచ్ఎండిఏ పరిధి 711 కిలోమీటర్లతో ఉన్నది. ఈ హెచ్ఎండిఏ పరిధి మనకి ఈ డాట్స్లో కనబడుతుంది చూడండి. ఇది హెచ్ఎండిఏ పరిధి ఇలా వెళ్తుంది. కొన్ని చోట్ల రీజనల్ రింగ్ రోడ్ కూడా దాటి ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రం విత్ ఇన్ ది రీజనల్ రింగ్ రోడ్ ఉన్న పరిస్థితి. మనకి ఇది హెచ్ఎండిఏ లిమిట్. ఓవరాల్గా ఈ పరిధిలో 2013లో హెచ్ఎండిఏ ప్లాన్ రెడీ అయిన సంగతి మనందరికీ తెలుసు. అది 2030 వరకు అమల్లో ఉండింది. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హెచ్ఎండిఏ లిమిట్స్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్పెండ్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రీజనల్ రింగ్ రోడ్కు, ఔటర్ రింగ్ రోడ్కు మధ్య ఈ రేడియల్ రోడ్లను ప్లాన్ చేసిన పరిస్థితి. ఓవరాల్గా వాటి లెంత్ చూస్తే మనకు వీటన్నింటి లెంత్ చూస్తే 1712 కిలోమీటర్లు వస్తుందని చెప్పి తాజాగా అంచనా కనిపిస్తుంది. ఇందులో భాగంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫేజ్ 1లో మొత్తం 748 కిలోమీటర్ల డ్యూరేషన్తో 9 నేషనల్ హైవేలు, అదే రకంగా 2 స్టేట్ హైవేలు, 5 కొత్త రోడ్లు, మొత్తం ఈ కలర్లు ఇచ్చారు. మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేషనల్ హైవే సంగతి చూద్దాం. ఇది నేషనల్ హైవే నాగ్పూర్ వైపు వెళుతుంది. అంటే మేడ్చల్, తూప్రాన్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వైపు వెళ్ళే ఇది నేషనల్ హైవే 44. ఆ తర్వాత ఇది మెదక్ వైపు వెళ్ళేది, నర్సాపూర్ గుండా మెదక్ వైపు వెళ్తుంది. నేషనల్ హైవే 765D నంబర్ ఇచ్చారు దీనికి. ఆ తర్వాత ఇది నేషనల్ హైవే 65 ముంబై వైపు వెళుతుంది. అదే రకంగా ఇది నేషనల్ హైవే 163 టు వికారాబాద్. ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి, ప్రధానంగా ఇది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో నిడివి ఎక్కువ ఉంటుంది, డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. సో మిస్ కాకుండా పూర్తి వీడియోను చూడమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే సమయంలో మీకు ఎవరైనా రోడ్లు వాటికి సంబంధించి కనెక్టివిటీ చేస్తే క్లారిఫికేషన్ నన్ను సంప్రదించవచ్చు, కామెంట్స్ రూపంలో అడగవచ్చు, నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అదే రకంగా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా చాలా రీజనబుల్ ప్రైసింగ్లో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి కూడా నన్ను సంప్రదించవచ్చు. జెన్యూన్ ప్రైస్కు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. కడతాల్, కందుకూరు ఏరియాలతో పాటు అటు నాగార్జున సాగర్
మేడిపల్లి వైపు కూడా వెంచర్లు ఉన్నాయి. రీజనల్ ప్రైసింగ్ ఇవ్వచ్చు. అదే రకంగా ఫ్యూచర్ సిటీకి సెంట్రిక్గా చెప్పుకుంటున్న కుర్మిద్ద, మీర్ఖాన్పేట్ ఏరియాలో కూడా మనకు వెంచర్లు ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్లో ఇప్పించగలను. ఇక ఈ వీడియో విషయానికి వస్తే నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వికారాబాద్ వైపు నేషనల్ హైవే 163. అదే రకంగా ఇది బెంగళూరు హైవే NH44 అంటే ఇది కన్యాకుమారి నుంచి మొదలై ఇట్లా హైదరాబాద్ను క్రాస్ చేస్తూ ఇలా నాగ్పూర్ వైపు వెళుతుంది. ఇది హైదరాబాద్ క్రాస్ చేస్తూ ఇది నేషనల్ 144. ఆ తర్వాత ఇది శ్రీశైలం హైవే 765. దీన్ని ఏం చేస్తున్నారంటే శ్రీశైలం హైవేను హైదరాబాద్ క్రాస్ చేస్తూ ఇక్కడ వరకు 765 ఉంటుంది. ఆ తర్వాత దీనికి డి నంబర్ యాడ్ చేసి ఇట్లా నర్సాపూర్ వైపు వెళుతుంది. ఈ 765D మెదక్ వైపు వెళుతున్న పరిస్థితి. ఇక ఆ తర్వాత మనం ఇటువైపు వస్తే చౌటుప్పల్ నాగార్జున మన విజయవాడ హైవే ఇది కూడా 6465 ఉంటుంది. మనకు ఏంటంటే ఇది పూణే నుంచి హైదరాబాద్ క్రాస్ చేస్తూ విజయవాడ కూడా మచిలీపట్నం వరకు ఈ హైవే ఉంటుంది. అదే రకంగా ఇది రాయగిరి, ఇది వరంగల్ హైవే NH163 వరంగల్ హైవే. ఈ రకంగా ఇవి 9 హైవేలు కనిపిస్తున్నాయి మనకు. వీటిని పూర్తి స్థాయిలో ఎక్స్పెండ్ చేయడం ఒక ప్లాన్గా కనిపిస్తుంది. ఇక స్టేట్ హైవేల విషయానికి వస్తే కరీంనగర్ వైపు వెళ్ళే రాజీవ్ రహదారి ఉంటుంది. ఈ రకంగా వెళ్తుంది. దీన్ని కూడా ఎక్స్పెండ్ చేస్తున్నారు. అదే రకంగా ఇటు నాగార్జున సాగర్ వైపు వెళ్ళేది ఇది కురుమేడు దగ్గర మనకు రీజనల్ రింగ్ రోడ్ను క్రాస్ చేస్తుంది. ఇది SH2 పేరిట ఇచ్చారు. అంటే ఫస్ట్ ఫేజ్లో టేకప్ చేయబోతున్న మొత్తం 16లో 9 నేషనల్ హైవేలను విస్తరిస్తున్నారు. అదే రకంగా స్టేట్ హైవేలను విస్తరిస్తున్నారు. దాంతోపాటు 5 అదర్ రోడ్స్ అని చెప్పి కొత్తగా ప్రతిపాదించిన రోడ్లు కనిపిస్తున్నాయి. ఇవి బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. దీంట్లో ప్రధానమైనది అంటే మనకు ఇంతకుముందంతా తెలుసు, ఈ ఎల్లో లైన్స్ అన్నీ మనకు వెస్ట్ హైదరాబాద్లో డెవలప్మెంట్ ఫాస్ట్గా జరిగింది కాబట్టి సైబరాబాద్ ఏరియాలో ఆ ఏరియాలో ఎక్కువ లింక్ రోడ్లు ప్రతిపాదించారు. ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదిస్తున్నవి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ను కనెక్ట్ చేస్తూ కనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 1 దగ్గర మనకు నార్సింగి ఉంది చూడండి. నార్సింగి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా ఖానాపూర్ నుంచి ఇట్లా వెళ్ళి ఫతేపూర్ నుంచి అంటే శంకరపల్లి దగ్గర ఫతేపూర్ ఉంటుంది. అక్కడ నుంచి క్రాస్ తేరి చేమల్దరి వరకు ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్లో జరగబోతున్న రేడియల్ రోడ్డు. ఇక రెండోది ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి ఉంటుంది. వెలిమల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా మాందాపూర్ వరకు వెళ్తుంది. ఈ రూట్లో కూడా ఇది ఫస్ట్ ఫేజ్లోనే పెట్టారు. ఇది సెకండ్ రేడియల్ రోడ్డు. ఇక థర్డ్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 17 దగ్గర స్టార్ట్ అయ్యి ఇట్లా వెంకటాపూర్ నుంచి హైదరాబాద్ నుంచి కంకల్ వరకు ప్లాన్ చేశారు. ఇవి ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్లో 16లో భాగంగా 9 నేషనల్ హైవేను విస్తరించడం, 2 స్టేట్ హైవే విస్తరించడంతో పాటు కొత్తగా 5 రేడియల్ రోడ్లు వేస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నవి. ఇది ఫస్ట్ ఫేజ్లో జరుగుతుంది. మొత్తం 748 కిలోమీటర్లు. ఇక సెకండ్ ఫేజ్ విషయానికి వస్తే మొత్తం 533 కిలోమీటర్లు ప్రతిపాదించారు. దీనికి ఈ కలర్ ఇచ్చారు, వైలెట్ కలర్ ఇచ్చారు. 16 రోడ్స్. ఇవి మొత్తం హైదరాబాద్ సరౌండింగ్లో కనిపిస్తున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 రోడ్లు ప్లాన్ చేశారు. దీంట్లో మనం ప్రధానంగా చెప్పుకోదలిచింది ఇది ఇక్కడ రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి స్ట్రైట్గా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. ఇది హైలైట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మొత్తం రేడియల్ రోడ్లన్నీ 150 ఫీట్ 200 ఫీట్ ఉంటే ఇదొక్కడే 300 ఫీట్ ప్రతిపాదించారు. ఎందుకు అంటే ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఏరియా. ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. ఇక్కడ మేడిపల్లి ఉంటుంది, ఇక్కడ మధ్యలో మీర్ఖాన్పేట్ ఉంటుంది, ఇక్కడ అమెజాన్ డాటా సెంటర్, పవర్ గ్రిడ్, అదే రకంగా మొన్న శంకుస్థాపన చేసిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇలా జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ ఏరియాను క్రాస్ చేస్తూ రీజనల్ రింగ్ రోడ్లో ఇక్కడ ఆకుతోటపల్లి ఉంటుంది. ఇక్కడ వరకు వెళ్ళడానికి అని చెప్పి ఇది 300 ఫీట్ రోడ్డు. ఇది ఓవరాల్గా ఇప్పుడున్న హైవేస్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఇది కొద్దిగా గేమ్ చేంజర్ కాబోతుంది. ఎందుకంటే నేషనల్ హైవేతో పోటీ పడే స్థాయిలో దీన్ని నిర్మించే ప్రతిపాదన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పేరుతో చేస్తుంది. రేడియల్ రోడ్ను ప్రతిపాదించింది గవర్నమెంట్. దీంతో పాటు ఆదిపట్ల నుంచి కూడా ఇంకొక రూట్ ఇట్లా ప్లాన్ చేసింది. ఇది పూర్తిగా ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేస్తూ వెళుతున్న పరిస్థితి. ఇది కూడా తురకలకుంట అనే వరకు వెళుతుంది ఆదిపట్ల నుంచి. ఇది కూడా ఒక రేడియల్ రోడ్డు ప్రతిపాదించారు. ఇక ఆ తర్వాత ఇక్కడ కోహాడ నుంచి ఇది కూడా చాలా క్రూషియల్ రోడ్. ఎందుకంటే విజయవాడ హైవే మీద బర్డెన్ను తగ్గించడానికి అని చెప్పి ఈ రోడ్డు ప్రతిపాదించినట్టుగా కనిపిస్తుంది. కోహాడ నుంచి ఇట్లా వెళ్ళి ఇక్కడ ఇది గ్రీన్ ఫీల్డ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ కోతలాపురం దగ్గర రీజనల్ రింగ్ రోడ్ కలిసే రకంగా ప్లాన్ చేస్తారు. ఇక్కడ ఇంకోటి పెద్దంబరపేట దగ్గర ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే హైదరాబాద్ నుంచి భద్రాచలంకు షార్ట్ కట్ రూట్ ప్రతిపాదించారు. ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది కూడా ఒక క్రూషియల్ రోడ్గా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇది కొర్రేముల అనేది మనకు గట్కేసర్ పక్కనే కనిపిస్తుంది. కొర్రేముల నుంచి ఒక రేడియల్ రోడ్ స్టార్ట్ అయ్యి దాన్ని ఎర్రంబల్లె వరకు తీసుకెళ్లే ప్రతిపాదన చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ నియర్ టు యాదగిరి గుట్ట ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా కనిపిస్తుంది మనకు పదమతాసైగూడ నుంచి దాతారపల్లి మనకు యాదగిరిగుట్ట బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది కూడా ఒక రేడియల్ రోడ్డు ప్రతిపాదించిన పరిస్థితి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇంకోటి ధర్మవరం నుంచి కూడా ఒక రోడ్డు కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో
నేను బ్లూ లైన్లు చెప్పినప్పుడు ఇటువైపు 3 చెప్పాను, కానీ ఇటువైపు 2 చెప్పలేదు. ఇక్కడ కీసర దగ్గర నుంచి వెంకటాపురం నుంచి మనకు దాతాయిపల్లి అని చెప్పి యాదగిరిగుట్ట దగ్గరలో ఉంటుంది, తుర్కపల్లి మీదుగా వెళుతుంది. ఇది కూడా ఒక రేడియల్ రోడ్. ఇది ఫస్ట్ ఫేజ్లోనే వస్తుంది. ఆ తర్వాత ధర్మవరం యాద్గారిపల్లి నుంచి కూడా ఒకటి ఇటిక్యాల వరకు ప్రతిపాదించారు. ఈ బ్లూలు 5 మాత్రం ఫస్ట్ ఫేజ్లోనే పెట్టిన పరిస్థితి. ఫస్ట్ ఫేజ్లో ఉన్న 16 ఈ 5 వస్తాయి. ఇక సెకండ్ ఫేజ్కి సంబంధించి నేను ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నుంచి ఈ ధర్మవరం నుంచి స్టార్ట్ అయ్యి చేబర్తి వరకు ఒకటి ప్రతిపాదించారు. ఇది నార్త్ ఈస్ట్ వైపు హైదరాబాద్కు నార్త్ ఈస్ట్లో రాబోతుంది. ఇక్కడ ఇంకొకటి రంగంపేట వైపు కనెక్ట్ చేస్తూ ఇంకొకటి కూడా అవుటర్ రింగ్ రోడ్ నుంచి కూడా ఒకటి తీసుకెళ్తున్నారు. ఎగ్జిట్ నెంబర్ 6 నుంచి దగ్గరగా వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వైపు ఇంకోటి కూడా తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి మేచాతా ఇంద్రజిత్ అనే ప్లేస్ నుంచి తీసుకెళ్ళి ఒకటి ఇక్కడ డివైడ్ చేసి తియాల్పూర్ వైపు కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సెకండ్ ఫేజ్లో టేకప్ చేస్తున్నారు. ఇంకొకటి ఎగ్జిట్ నెంబర్ 4A దగ్గర నుంచి తీసుకెళ్ళి కూడా కాసాల వరకు తీసుకెళ్తున్నారు. ఇంకొకటి ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి ఇంకొకటి తీసుకెళ్ళి ఇక్కడ శివంపేట కూడా కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనకు సంగారెడ్డికి అటువైపుగా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇది మనకు రీజనల్ రింగ్ రోడ్లో పెద్దాపూర్ సెంట్రల్ ఎక్స్చేంజ్ ఇక్కడ వస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఇక్కడ కర్దనూరు నుంచి గోపాలపురం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ వెలిమెల నుంచి కూడా ఇంకొక రోడ్, అంటే ఇది ఫస్ట్ ఫేజ్లో ఒక రేడియల్ రోడ్ కాకుండా బ్లూ కలర్ది, ఈ వైలెట్ కలర్లో వెళ్ళేది ఇంకో రోడ్ కూడా తీసుకెళ్తున్నారు. ఎస్ నెంబర్ 33 అని పెట్టారు దీనికి. వెలిమెల నుంచి తేల్పల్ వరకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడ దీని నుంచి కూడా ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 1A దగ్గర నుంచి కూడా ఒకటి డివైడ్ చేసి అక్నాపూర్ వరకు కూడా ఒకటి ప్రతిపాదించారు. ఓవరాల్గా మనకు సెకండ్ ఫేజ్లో 533 కిలోమీటర్లతో 16 రోడ్లు వేయబోతున్నారు. ఇది సమగ్రమైన ప్లాన్. దీని తర్వాత ఈ ఫస్ట్ ఫేజ్లో 16, సెకండ్ ఫేజ్లో 16 అయిన తర్వాత ఈ అన్నింటికి ఇంటర్లింక్ చేయడానికి అని చెప్పి గ్రీన్ కలర్లో పెట్టారు చూడండి. ఈ గ్రీన్ కలర్లో పెట్టేసి ఈ లింక్ చేయడం ద్వారా ఈ ప్రాంతాలలో ఏర్పాటు కాబోతున్న రెసిడెన్షియల్ ఏరియాస్ కావచ్చు, అదే రకంగా అక్కడ ఏమైనా పరిశ్రమలు వస్తే వాటికి కనెక్టివిటీ కోసం కావచ్చు, ఇక్కడ లింక్ రోడ్లను ప్రతిపాదించారు. ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నవన్నీ లింక్ రోడ్లు. N12, N16, ఇట్లా N3 ఇట్లా ఉన్నవి లింక్ రోడ్లు. అంటే ఈ రేడియల్ రోడ్లకు తర్వాత అక్కడ ఉన్న రెసిడెన్షియల్ ఏరియాకు కనెక్ట్ చేస్తూ ఇట్లాంటి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ తుక్కుగూడ నుంచి ఒకటి ఇట్లా తీసుకెళ్లి మహేశ్వరం నుంచి ఈ ఏరియా కూడా ఇది మనకు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి క్రాస్ చేస్తూ వెళ్తుంది. తుక్కుగూడ నుంచి మహేశ్వరం మీదుగా ఇట్లా వెళ్ళి తలకొండపల్లి దగ్గర కలిసే పరిస్థితి ఉంది. అదే రకంగా నేదులూరు ఎక్స్ రోడ్ నుంచి కూడా ఒక రోడ్డు తీసుకెళ్లి ఇక్కడ తీసుకెళ్తున్నారు. అదే రకంగా కడతాల దగ్గర నుంచి కూడా ఒకటి చుక్కాపూర్కు తీసుకెళ్తున్నారు. ఇట్లాంటివి ఇంటర్లింక్లు చాలా కనిపిస్తున్నాయి మనకు. నాగార్జున సాగర్ హైవే కావచ్చు, ఇది ఈ రూట్లో ఇది నాగార్జున సాగర్ హైవే. దీంట్లో కూడా మాల్ నుంచి ఒకటి తీసుకెళ్లి వట్టిపల్లి దగ్గర కలుపుతున్నారు. తర్వాత గుంగల్ దగ్గర నుంచి ఒకటి తీసుకొచ్చి కొట్టాల దగ్గర కలుపుతున్నారు. అదే రకంగా ఇబ్రహీంపట్నం నుంచి తీసుకెళ్లి జనగామ దగ్గర కలుపుతున్నారు. ఇట్లాంటివి చిన్న చిన్న ఇంటర్లింకులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా పెద్దంబరపేట నుంచి తీసుకెళ్లి కొత్తగూడ దగ్గర కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఇంటర్లింకులు కూడా చాలా రోడ్లను, అంటే ఇవన్నీ కొన్ని ఎగ్జిస్టింగ్ రోడ్స్ ఉంటాయి. ఆ ఎగ్జిస్టింగ్ రోడ్స్ని పెంచే ప్రయత్నం చేస్తారు, వాటిని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తారు. 2 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ చేసే ప్రయత్నం చేస్తారు. ఓవరాల్గా ఇది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న ప్లాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరు ఎక్కడ ఉన్నా కూడా, ఎవరు ఎక్కడ కొత్త రోడ్ రాబోతుందని చెప్పినా కూడా ఇలాంటి మ్యాప్ చూపించమని అడగడం ద్వారా వాళ్ళని ఫిల్టర్ చేసుకోవచ్చు. మీరు నిజ నిర్ధారణ చేసుకొని సరైన ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా లబ్ధి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి. నేను ఇంకోటి ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో ఇది హైదరాబాద్ సింపుల్ ఏరియా. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు. ఇది మనకు జూబ్లీ బస్ స్టాండ్ పేరెంట్ గ్రౌండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బేగంపేట, పంజగుట్ట, రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ నుంచి అట్లా మాసప్ ట్యాంక్ నుంచి అట్లా వెళ్ళిన పరిస్థితి. మాసప్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం నుంచి అట్లా తిరిగి మళ్ళీ ఇటు ఎల్బీ నగర్, ఉప్పలు, తార్నాక నుంచి ఇట్లా వస్తుంది. ఇది ఇన్నర్ రింగ్ రోడ్. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలోనే అప్పట్లో మనకు హైదరాబాద్ మొత్తంగా కనిపించేది 30 ఏళ్ల క్రితం. ఆ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ ప్రతిపాదించినప్పుడు కూడా ఈ ఏరియా ఏమీ లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అవుటర్ రింగ్ రోడ్ దాటి హైదరాబాద్ విస్తరిస్తున్న నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదన వచ్చింది. అయితే ఈ మ్యాప్లో చూపిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఫైనల్ అని చెప్పి నేను అనట్లేదు, ఎందుకంటే గవర్నమెంట్ 3 అలైన్మెంట్ను ప్రిపేర్ చేస్తుంది. అది ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి ఇది తుదిది అని చెప్పలేము. కాబట్టి ఇది ఇగ్నోర్ చేస్తే ఇవి 2 మాత్రం మనకు ఫైనల్గా అనుకోవచ్చు. ఓవరాల్గా వీటిని కనెక్టివేట్ చేస్తూ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తబోతోంది. ఈ మ్యాప్ ఆధారంగా మీరు డెసిషన్ తీసుకోమని చెప్పి నేను ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, ఇది ఓవరాల్గా డీటెయిల్డ్ మ్యాప్తో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా నా సలహా ఏంటంటే, ఎవరైనా మా వెంచర్ పక్క నుంచి ఈ రోడ్ వస్తుంది, ఆ రోడ్ వస్తుంది అని చెప్తే మాత్రం ఇలాంటి ప్లాన్ ఏదైనా ఉందా అని అడిగి క్రాస్ చెక్ చేసుకొని ఒక మంచి డెసిషన్ తీసుకోమని నేను సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. హోప్ నేను మీ అందరికీ ఉపయోగపడే రకంగా ఈ వీడియో చేశాననుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేసుకోవడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయమని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.